హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూలరంగడు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మూవీ విషయాలైనా ఎప్పుడు అని చూస్తే ఈరోజు వైఎస్ షర్మిల గారు అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చారనమాట. మరి ఏపీలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి దాని విషయాలు ఏంటి, మొత్తం షర్మిల గారు చాలాసేపు అయితే స్పీచ్ అయితే ఇచ్చారు. ఆ స్పీచ్లో హైలైట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఏమన్నారంటే, ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, మద్యం పానం నిషేధం అన్నారు, మద్యపానం చేశారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే స్పెషల్ స్టేటస్ చేస్తా అన్నాడు, ఆంధ్రప్రదేశ్కి తెలియదు. థర్డ్ ఏంటంటే వాళ్ళని చర్చిలు కానివ్వండి వాళ్ళని ధ్వంసం చేశారని మణిపూర్లో దాని గురించి అయితే వివాదం అయితే తీసుకొచ్చారు. మొత్తానికైతే చాలా అడిగితే అడిగారనమాట. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా మొత్తం అందరినీ కరిగేశారనమాట. దీంతో ఈవిడ అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఉండింది. తెలంగాణలో కూడా 2 జెండా పెట్టింది, మళ్ళీ ఆ జెండా తీసేసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అలానే ఉంటుంటే కింద కామెంట్ చేయండి. ఆవిడ చెప్పే మాటలలో నాకైతే ఒకటి అర్థమైంది అనమాట. ఎవడు వచ్చినా మన ఆంధ్రప్రదేశ్కి పెద్దగా లాభాలు అయితే ఏం లేవన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మన ఏపీని సీఎంగా ఉన్నప్పుడు 2 లక్షల కోట్లు అప్పు ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నుంచి అది ఒకేసారి ఎంత అయిపోయిందో మీకు తెలియాలి, నాకైతే తెలియదు అనమాట. ఎందుకంటే చాలా డబ్బులు అయితే అప్పు అయితే చేశారు. ఇది నిజమా కదా? మరి సొంత అక్కడిని పట్టించుకోడు, మన స్టేట్ని ఎలా అంటే మన స్టేట్ని ఎలా వాళ్ళు డెవలప్ చేస్తారు ఒకసారి మీరే ఆలోచించుకోండి. సొంత చెల్లెలో అక్కనో నాకైతే తెలియదు, కానీ చెల్లెలో అక్కడో వాడు సొంత కుటుంబం నుంచి వాళ్ళ అమ్మని కానివ్వండి వాళ్ళ చెల్లెల్ని కానివ్వండి వాళ్ళనే పట్టించుకున్నాడు. మీ ఆంధ్రప్రదేశ్ని ఏం పట్టించుకుంటాడు? ఒక మాట మీరే చెప్పుకోండి. ఇప్పుడు బేల్దారి పని పోతేనే లెక్క వస్తుంది. ఏ పని చేస్తే వానికి ఆ పని వృత్తి మీదనే లెక్క వస్తుంది. ఎవరు ఊరికి ఇవ్వలేదు. పని ఇవ్వాలి, కానీ అమ్మ ఒడి అని నాన్న ఒడి అని నెలకు ఇంత వేస్తానని చెప్తే ప్రజలందరూ సోమరిపోతులు అయితే అయిపోయారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నిర్మించి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి 10 ఫ్యాక్టరీలైనా వచ్చాయా చెప్పండి? 10 ఫ్యాక్టరీలైనా వచ్చాయా అని ఆవిడైతే గట్టిగా అయితే పట్టుకున్నారనమాట. దానికి ఎవరే కానీ, ఇప్పుడు మనం కావచ్చు, ఎవరే కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే పార్టీ ఏపీ డెవలప్ అవుతుందా, కాంగ్రెస్ వస్తే డెవలప్ అవుతుందా, జనసేన వస్తే డెవలప్ అవుతుందా అనే ఈ విషయాలన్నీ మనీ మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎవడి పని వాళ్ళదే. ఎవడు వచ్చినా మనకు సంబంధం లేదు. మీ ఓటు ఎవరి కింద కామెంట్ చేయాలి. నాకు తెలిసినంత వరకు ఈవిడ చెప్పిన దాంట్లో ట్రూత్ అయితే చాలా 100% నాకైతే అనిపించింది అనమాట. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. మరి ఈవిడ రావడం వల్ల వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజా, జనసేనకు అడ్వాంటేజా, అలానే తెలుగుదేశం పార్టీకి ఏమైనా అడ్వాంటేజా కింద కామెంట్ చేయండి. అలానే ఈవిడ వచ్చిన వల్ల ఏమైనా, ఒకవేళ ఈవిడ వచ్చితే మన ఆంధ్రప్రదేశ్ని ఏమైనా డెవలప్ చేస్తుందా? మన రాజశేఖర్ గారు ఉన్నారు, తను అప్పుడు కరెంట్ బిల్లు ఎంతైనా కాల్చండి, 92 రూపాయలు సంథింగ్, అప్పుడు నాకు గుర్తులేదు, అంత చెప్పాడు. కానీ ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన నుంచి దాన్ని తీసేసి మీటర్లు అయితే ఎంత కాలితే అంతని చెప్పేశారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు అయితే ఆకాశానికి అంటాయి. ఇది నిజమా కదా చెప్పండి? ఇలాంటివి ఎన్నో పాయింట్లు పట్టుకుంటే మనకు చాలానే ఉన్నాయన్నమాట. స్పెషల్ స్టేటస్ లేదు, మెట్రో అది కూడా లేదు. మరి హైదరాబాద్ లాంటి సిటీలలో చాలా మంచి డెవలప్ అయితే ఉంది. కానీ మన కడపలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, అనంతపురం కానివ్వండి, నాకైతే అసలుకు కడపలో ఒక ఫ్లైఓవర్ ఉంది, అదొక్కటి బాగా మనకు, నేను కడపని కాబట్టి చెప్తున్నా, ఫ్లైఓవర్ ఉంది, అదొక్కటి బాగుంది. కానీ కడప మాత్రం ఏమాత్రం డెవలప్ అయితే లేదన్నమాట. ఇక్కడ ప్రొద్దుటూరు ఉంది, ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కటి ఉన్నాయి. ప్రొద్దుటూరులో అయితే అసలు ఏ డెవలప్ అయితే లేదు. కింద కామెంట్ చేయండి. మరి మీరు ప్రొద్దుటూరు అయితే నేను తెలుసుకుంటాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరి మన బతుకులు అయితే మారవు. ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఎవరి కష్టం వారిదే, ఎవరి ఫలితం వాళ్ళదే అనమాట. జాబులు ఇస్తా అన్నారు, ఒక జాబ్ కూడా ఇవ్వలేదు. సచివాలయం 5,000కు ఒకరోజు ఆటో పెట్టుకొని వాడు భార్య తోలితే ఒకరోజుకి 5,000 వస్తాయి. వాడి ఇంటింటి కాడ తిరిగి వాడి చదువుకొని ఏ దానికి? మీరే చెప్పండి, కింద కామెంట్ చేయండి.